పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఆర్కే నగర్లో మాజీ సర్పంచ్ బండి శంకర్ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో అయోధ్యలో రామ్లాలా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచం, భారతదేశం, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లో అంతా రామమయం, జగమంతా రామమయం అనే నినాదం తప్ప ఇంకా ఏదీ వినిపిస్తలేదు. భారతదేశ ప్రజలు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ రామమందిర నిర్మాణం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ప్రపంచంలో 3వ వింత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. జనవరి 22న రామ్లాలా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసి గర్భగుడిలో కొలువు తీర్చారు. నేను 4-5 రోజుల క్రితం అయోధ్య వెళ్లి వచ్చాను. రాముల వారి అక్షింతలు ఇంటింటికి పంచాను. ఈ రోజు కాలనీ వాసుల సమక్షంలో రాముల వారు మా కుటుంబ సభ్యులతో ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి శంకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, వివిధ కాలనీ భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. राजा रामचंद्र भगवान की प्रतिष्ठा इधर जय बोली राजा रामचंद्र भगवान की साउंड आलन साउंड ओम श्री सीताय नमः जानकी नमः देव्ये नमः विदुषान्ये नमः रामाय नमः रामकृष्णाय नमः लक्ष्मीदेव नमः भक्तोत्काय नमः अष्टाकाय नमः जगत्स्ते नमः सीतामाय नमः ओम वैकुंठधारिणे नमः माये नमः श्रीये नमः राम रामन ओम श्रीये नमः मुक्तिदायकाय नमः रामरूपिण्ये नमः उमासुन्ये नमः एवन्ये नमः बुद्धावन्ये नमः आयकाय नमः यवनमात्रे नमः मनोहराय नमः. ఐదు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలించిన వేళ ఈరోజు అయోధ్యలోని బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన ముగియడం జరిగింది. ఆ సందర్భంలో ఈ శుభ గడియలలో మనం కూడా ఇక్కడ రాముల వారి పూజలు చేసుకొని రాముల వారి కావాలని ప్రతి ఒక్కరికి ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా అత్యధికంగా జనాలందరూ రావడము, రాముల వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఈ జన్మలో మనము రామాలయ పునర్నిర్మాణము మరియు విగ్రహ ప్రతిష్ట ఈ సమయంలో జరగడం మన అదృష్టము. ఎన్నో తిరుపతి కానీ ఎన్ని దేవాలయాలు ఉన్నా అవి ఇప్పుడు నిర్మాణాలు జరిగినాయో మనకు తెలియదు. ఇప్పుడు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక పెద్ద సమస్యను పరిష్కరించి ఆ సమస్యను అవలీలగా ఇద్దరిని ఒప్పందం చేసి ఏదైతే సుప్రీంకోర్టుకు అనుగుణంగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ 1 year లోపలే మనకు దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. నేను కూడా ఒక 4-5 రోజుల క్రితం నేను కూడా అయోధ్య వచ్చిన తర్వాత అక్షింతలు పంచడము, ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమం చేయాలి, పూజా కార్యక్రమం చేయాలి. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది, ఏ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరి దీంట్లో వాళ్ళ సహకారాలు అందించారు. అందరి బదులతోనే మనం ఈ విజయవంతమైన ప్రోగ్రాం నిర్వహించుకోబడింది. అన్న సంతర్పణ కార్యక్రమం కూడా
అన్న సమర్పణ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది. అందరు సహకరించిండ్రు. అదేవిధంగా రాముడి పాలనలో ఏ రకంగా అయితే ఉండేనో అదే రాజ్యం మనకు భవిష్యత్తులో కూడా రావాలి, అలాంటి రాజ్యం నడవాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం మనం ఈ జన్మలో మనకు కలగడం పూర్వజన్మ సుకృతమే అనుకుంటా. ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ, ఈ గ్రామం, ఈ ప్రాంతం, ఈ దేశం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసా వాంఛ కోరుకుంటూ తీసుకుంటాం.